హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చూడండి కాకర చెట్లు ఇవి. కాకరకాయలు చిన్న చిన్నవిగా ఉన్నాయి, ఇప్పుడే వస్తూ ఉన్నాయి. మొత్తం కాకరకాయలు ఇవి అన్నీ. మధ్యలో కూడా బీర చెట్లు వేస్తున్నారు. అయిగో బీరకాయలు, బీరకాయలు ఇవి కాకరకాయలు మొత్తం ఫుల్గా వచ్చేస్తున్నాయి. అంటే ఒక కాపు కోసేసారు. ఇవి రెండో కాపుకి కాకరకాయ పెద్ద పెద్దవి మొత్తం ఇలాగే ఉన్నాయి అన్నమాట. అక్కడక్కడ కాయలు కూడా పండిపోయి ఉన్నాయి. ఇదండి ఇక్కడ పండిపోయి ఉన్నాయి కాకరకాయ పెద్దది. ఇవి విత్తనాలకి ఎత్తి పెడతారనమాట. కాయలు మళ్ళీ వేస్తారు కదా, అట్లాంటప్పుడు యూజ్ చేసుకుంటారు. ఇవన్నీ కాకర చెట్లు కింద పైకి అల్లిస్తారు. దారాలు కట్టి ఇట్లాగా దారాలు కట్టి అల్లిస్తారు. గట్టిగా నిలబడుతుంది అన్నమాట. కాకర చెట్లు పైకి వెళ్తాయి. కింద కూడా ఉంటుంది అలాగే కిందంతా అలాగే. ఇవి కాయలు బేర చెట్టు కాయలు కాదు కదా, అందుకల్లా అలా వచ్చినాయి. సన్నగా ఉన్నాయి, కోసేసారు ఆల్రెడీ, అందువల్ల ఇలా ఉంది. నిండా వచ్చినాయి కాయలు. ఇది కూడా విత్తనాలకి ఎత్తి పెట్టేస్తారు. ఫస్ట్ కాయలు తర్వాత వస్తారనమాట. పెద్దగా ఉండే కాయలే ఎత్తి పెడతారు విత్తనాలకి. చిన్నగా ఉండే కాయలు ఎత్తి పెడితే కాయలు బాగా రావు. పెద్దగా ఉండే విత్తనాలు కాయల్ని ఎత్తి పెడతారనమాట. ఇప్పుడు మీకు గుబ్బల చెట్టు కూడా చూపిస్తాను. చూడండి ఎర్రగా ఉంది అక్కడ. గుబ్బకాయలు మనం చూసుంటాం కదా, కోస్తున్నాను చూడండి. పండుగ పడిపోయింది, పండుగ. సో పైన అంతా ఉన్నాయి. ఇంకా ఇదంతా పెద్ద చెట్టే, కానీ నాకు ఒక్క కాయ కనిపించింది కింద. చూడండి బాగుంది కదా. లోపల చూడండి విత్తనాలు ఎలా ఉన్నాయో. ఎర్రగా పండిపోయింది. మామూలుగా అయితే పచ్చికాయ అయితే కొంచెం తెల్లగా ఉంటుంది. ఎర్రగా ఉంది కదా. పచ్చికాయ కూడా ఉంటుంది ఇక్కడే, చూస్తాను. ఇదిగో ఉంది, ఇదిగోండి పచ్చికాయ చూసారా. కొయ్యాల కోస్తా ఉండండి ఒక నిమిషం. ఇదిగోండి పచ్చికాయ. పండు పడితే ఇలా వస్తుంది. అంతేనండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.